కేవలం మీ బావ బలవంతం మీద ఎక్కించుకురావాల్సి వచ్చిందని చెబితే మీరు నమ్మడం లేదు కదా. మొట్టుకి చిన్న మెదడు మొద్దు బారిపోతుంది. 108 పూర్తయితే నేను కోమాలోకి వెళ్ళడం ఖాయం. నీ మెదడు ఎప్పుడో మొద్దుబారింది, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు. అయితే కొట్టండి. ఇలా కొడితే అన్నా ఇది పని చేయడం మొదలు పెడుతుంది. ఏయ్, లేకపోతే ఏంటండి, మొట్టుకి బొప్పి కడుతుంది. డ్రైవింగ్ చేస్తూ చూడడం వీలు కాక తడిం చూసుకుంటే కనితింత అయి ఉంటుంది. ఏం కాదులే, నాకు కనిపిస్తూనే ఉంది. అయితే కొట్టండి. నా బుర్ర ఘటం అనుకోను, తబలా అనుకోను, మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి. నేను చావు రాగం తీసే వరకు కొట్టండి. ఏచే, నీ సొల్లు వాగుడు కాదు. ఎలా అయినా మన పెళ్లి జరగనివ్వనని చెప్పు. నా వంతు కృషి ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నానుగా. ఆదిత్య గారు పట్టారు, ధరణి గారు పంతం పట్టారు, మీరు మొట్టడం మొదలు పెట్టారు. నా బతుకు ఫుట్బాల్లా, నా బుర్ర క్రికెట్ బాల్లా, నా పరిస్థితి స్నోకర్ బాల్లా, వాలకం వాలీబాల్లా, అందరికీ త్రో బాల్ అయింది. ఆడుకోండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకోండి. ఎప్పుడో పగిలిపోతుంది, అప్పుడు బాగా అవుతుంది. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఈ పెళ్లి ఆపుతావా లేదా? ఆపుతాను. శత విధాలా పోరాడైనా అన్ని విధాలా కష్టపడతాను. ఆపుతాను, ఆపి తీరుతాను. ట్యాంక్ బండ మీద, బుద్ధుని విగ్రహం మీద, బిర్లా టెంపుల్ మీద, కొత్తగా కట్టిన ఎత్తైన జెండా స్తంభం మీద, చార్మినార్ మీద, హైటెక్ సిటీ మీద, నెక్లెస్ రోడ్డు మీద ఫుట్టేసి చెబుతున్నాను. ఆపుతాను. ముందు మీరు కొట్టడం ఆపితే. ఇప్పుడు ఈ ఆకాష్ ఒక ఐడియా చెప్తాడు. ఐడియా ఏంటది? చెప్పినట్టు చేస్తారా? సరే, ఏడు. ఏడవడం ఏంటి? చేస్తాను, చెప్పు. ఇలా చేస్తే ఆదిత్య గారు ఏర్పాటు చేయబోయే గానా బజానాతో పాటు పెళ్లి కూడా ప్రస్తుతానికి 2 నెలలు వాయిదా పడుతుంది. ఐడియా బాగానే ఉంది. ఒకవేళ బావ వాళ్ళు కనిపెడితే? కనిపెట్టడమా? సమస్య లేదు. నా యాక్షన్ టాలెంట్ నీకింకా పూర్తిగా తెలియదు. అలనాటి రాజ్ కపూర్, రాజనాల, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్విఆర్, ఈనాటి బాలయ్య బాబు, నాగార్జున, చిరంజీవి, వెంకీల్లా ఏ పాత్రనైనా అవలీలగా పోషించి నటించి మెప్పించగలను. దట్ ఈస్ మిస్టర్ ఆకాష్, సన్ ఆఫ్. అయితే ఓకేలే. ఇదిగా ఇది కంటిన్యూ చెయ్యి అక్కడ. ఈ పిచ్చాకాశం అన్నిటికీ తలుపుతున్నాడు. మొన్న సంతకాలు అలాగే చేశాడు. ఇవాళ ఆ లేఖనేసుకుని ఊరెగటానికి వెళ్ళాడు. వీళ్ళ పనులు, వీళ్ళ ఏర్పాట్లని చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళ పెళ్లి చేసేలా ఉన్నారు. భగవంతుడా, మమ్మల్ని రక్షించు. ఆకాష్కి లేఖకి పెళ్లి కాకుండా చూడు. ఈ గానా భజన ప్రోగ్రాంతో వాళ్ళ బుర్ర రామకీర్తన పాడాలి. వాళ్ళు వాస్తవం హరికథలా చెప్పాలి. ఏమంటారు ఆదిత్య గారు? ఈ శ్రమంతా దానికోసమే కద్దారని ఈసారి గ్యారంటీగా చెప్పి తీరుతారు. ఇప్పుడు చెప్పకపోతే వాళ్లే నష్టపోతారు. ముందు నుయ్య తీసాము, వెనకాల గొయ్య తీస్తున్నాము. చావో రేవో తేల్చుకోక తప్పదు కాబట్టి బతుకు మీద ఆశతో అన్నీ చెప్పే తీరాలి. అందుకే కదా వీళ్ళకి ఇలాంటి పెళ్లి ప్రోగ్రాం పెట్టింది. నాకు మాత్రం ఈ ప్రోగ్రాం కన్నా ఇందాక స్కూటర్ అంటగట్టి లేఖని తిప్పుకు రమ్మన్నప్పుడు మాత్రం విపరీతమైన నవ్వొచ్చింది. బలవంతంగా ఆపుకున్నా. అంతేకాదు
అది వీళ్ళను మోస్తూ తిప్పుతుందో వీళ్ళు దాన్ని మోస్తూ తిరుగుతున్నారో. అదే విచిత్రము. ఇలా అనగానే అలా స్టార్ట్ అయింది. వాళ్ళకన్నా ఆ స్కూటరే నయం అనిపించింది. అది ఆగిందో ఆకాష్కి మూడినట్టే. లేక అసలే అంత కోపంగా ఉంది. ఉతికి ఆరేస్తూ ఉంటుందేమో. అవును, నిజంగా దాని మీదే తిరుగుతున్నారా లేక ఎక్కడైనా ఆగి ఏ పానీపూరియో తింటున్నారా? ఏమైనా చేయనివ్వండి, మనుషులకి మండాలనేగా ఈ ప్లాన్ వేసింది. వాళ్ళలా స్కూటర్ ఎక్కగానే ఈవిడ ముఖం మార్చేసింది. ఏమండి, చూడండి ఎలా ఉడికిపోతుందో. అప్పుడేమైంది ధరణి? పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ కాళ్ళు గాలైన పిల్లిలా చెంగు చెంగును గెంతుతుంది, ఆకాష్ మీద చిందులేస్తుంది. ఇద్దరూ భరించలేక బర్స్ట్ అవుతారు. అయ్యో ఆకాష్, నొప్పిగా ఉందా? ఏమైంది ఆకాష్? లేక ఆకాష్కి ఏమైంది? అది ఏమయ్య ఆకాష్, తోలుకుంటూ వెళ్ళావు కదయ్యా, నిన్ను తోసుకుంటూ వస్తుందేంటి? ఏమైంది? కాలి కట్టేంటి, వీల్ చైర్ ఏంటి? తరతరాల ఆచారం, ఆదిత్య గారి తెంపు త్యాగం. సింగిల్ కిక్లో స్టార్ట్ అవుతుంది, లీటర్ 40 కిలోమీటర్స్ స్పీడ్ 100 మైళ్ళు పోతుందని లేఖని ఎక్కించుకొని అలా 4 బజార్లు తిరిగి రమ్మని పుష్పక విమానం ఇచ్చారుగా, అదిచ్చిన బహుమతే. దున్నపోతైనా కొడితే కదులుతుంది అంటారు. ఆ స్కూటరు అడుగడుగున ఆగడమే. చివరికి స్టార్ట్ అయింది, కానీ ఆపితే ఆగలేదు. తిన్నగా తీసుకెళ్లి చెట్టు గుద్ది బోర్లా పడ్డాం. నాకు లైట్ గా తగిలాయి. ఆకాష్కేమో కాళ్ళు అరవేదో పట్టేసింది. బాగా నొప్పి వస్తుందట. బాగా వణికింది. ఫ్రాక్చర్ ఏం కాలేదుగా? నా బోన్ బాగుంది, బెనికిందంతే. విరగడమో చిట్లడమో జరగలేదు. అంటే కీడ్లో మేలు జరిగిందనమాట. కీడో మేలో నరకం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చాను. అవే మాటలు. అయినా తను వద్దు అంటే మీరు విన్నారా? మా నాన్న నడిపింది, నా భార్య తెచ్చింది, ఊరేగిరండి అని పంపారు. చూడండి ఇప్పుడేమైందో. ఇంకేదైనా జరుగుంటే? చెప్తున్నాడు కదా, నరకం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చానని. అలా తిరిగి రావడం ఎలా జరిగిందబ్బా? యముల వారు బిజీగా ఉండి ఎవరిని లోపలికి అనుమతించవద్దు అని ఆజ్ఞ వేశారంట. భటులంతా సెలబ్రేషన్స్ చేసుకుంటూ నన్ను గెటౌట్ అన్నారు. అరే రే అదేంటి ఆకాష్? మరి లేకపోతే ఏంటి మేడం? వారు ఎందుకు వెనక్కి తిరిగి వచ్చావని అడగడం ఏంటి? అంటే నా ఉద్దేశం అది కదయ్యా. మంచివాడివి, ధర్మం తప్పనే ధర్మరాజు లాంటోడివి. నువ్వు అసలు నరకం దగ్గరికి ఎలా వెళ్ళావా అని. నువ్వు వెళ్ళాల్సిన స్వర్గానికి కదా. ఆ డౌట్ వచ్చి అలా అడిగాను అనమాట. ఎటు తిరిగి పోలేదేమనేగా మీ ఉద్దేశం? అలా అపార్థం చేసుకుంటావేంటయ్యా? దెబ్బ తగిలితే పరామర్శించడం పోయి ఈ దెబ్బటాలు, వెక్కిరింతలు, వేళకోళాలు ఏంటి సార్? నొప్పి పుట్టి నేను ఏడుస్తుంటే అవి ఆనంద బాష్పాల కన్నీళ్ళ అన్నట్టుంది. తెలిసే తెలియని మాటలే ఆకాష్, పట్టించుకోకు. కాస్త ఓర్చుకో, నొప్పి తగ్గిపోతుంది. 1 గంట ఆగాక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేద్దు గాని, సరేనా? ఏంటి గంట ఆగాక పార్టిసిపేట్ చేసేదేం ఉండదు. 2 నెలల దాకా కాళ్ళు కింద పెట్టద్దు అన్నాడు డాక్టర్. టోటల్ బెడ్ రెస్ట్.
ఏంటి 2 నెలలు టోటల్ బెడ్ రెస్టా? ఎవడా డాక్టరు? మంచాలు అతికిచ్చేవాడా? ఫ్రాక్చర్ అయితేనే 45 డేస్ తర్వాత సిమెంట్ కట్టి విప్పి నడిపిస్తారు. అలాంటిది బెనికిన దానికి 2 నెలలేంటి? మంచి వైద్యుడిని పిలిపిస్తాను, గంటలో లేసి డాన్సులు చేస్తాడు. ఇక్కడ టచ్ చేస్తే నేను డాన్స్లే చేస్తున్నాను. ఒక్క డాన్స్లు ఏంటి సార్, డీజే సౌండ్స్ కూడా వస్తున్నాయి. బావా ఇప్పుడు ఆటపాటలు, సింగింగు, గానా బజాలు మరే ప్రోగ్రాములు లేవు. చివరికి అంత్యాక్షరి కూడా లేదు. పాపం విపరీతమైన నొప్పితో ఉన్నాడు. నువ్వు రెస్ట్ తీసుకుందు గాని పద. యాక్సిడెంట్ లేదు, తొక్కలేదు, ఇద్దరు కూడబలుకుని నాటకం ఆడుతున్నారు. ఆకాష్ వేసుకున్న బట్ట కూడా నలగలేదు, గీత కూడా పడలేదు. వెణికిందని బిల్డప్ ఇస్తున్నారు. పెళ్లి ఇష్టం లేక వెర్రి వేషాలు వేస్తున్నారు. వాడి బెనుకుడు సంగతి, బెడ్ రెస్ట్ సంగతి నేను తెలుస్తాగా. తేల్చడం కాదు, నిజంగానే కాళ్ళు విరక్కొట్టాలి. అప్పుడు కదలకుండా కూర్చోబెట్టి తాళి కట్టించాలి. ఈ దెబ్బతో బాబుగారి బాగోతం బండారం తేలుస్తాను. పద. నొప్పి భరించడం నా వల్ల కావట్లేదే. ఆ యముల వారు బిజీగా లేకపోతే హాయిగా అక్కడే ఉండిపోయేవాడిని. యమలోకంలో పెట్టే బాధలు కూడా ఎంత నరకంగా ఉండవనుకుంటాను. నొప్పి భరించలేకపోతున్నాను. అయ్యో ఆకాష్, నిన్నిలా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నీ బాధ కాస్త పంచుకుందామన్నా కుదరదే. నువ్వా మంజుల? అంటే లేకైతే బాగుంటుందా? చ ఆ ధరణియో ఆదిత్య గారు అనుకున్నా. చాలా నొప్పిగా ఉందా ఆకాష్? నొప్ప నా బొంద అంతా బొత్తునే. నిజమా? నిజం, ఏమీ లేదు. నేను బాధపడతానని అలా అంటున్నావా? కాదు మంజుల, నేను చెప్పేది నిజం. అసలు కాలు బెనికితే కదా నొప్పి ఉండేది. అది ఉత్తిదే. నిజమా? నిజమా ఏంటి? నిజం. గానా బజానా జరగకూడదని పెళ్ళి ఆపడానికి లీడ్ తీసుకున్నాం. అరే, ఈ విషయమై నిజంగా కాలు బెనికిందేమో అని ఎంత విలువిల్లాడిపోయానో తెలుసా? నా యాక్షన్ అంతే ఉంటుంది. వెరీ వెరీ న్యాచురల్, రియల్ అనుకునేలా నటిస్తాను. అది ఆకాష్ స్పెషాలిటీ. ఇలాగే నటించి ఎలాగైనా మనం ఈ చెర నుండి బయటపడాలి. ఏదైనా కొత్త డ్రామా క్రియేట్ చేయి ఆకాష్. 2 నెలల దాకా ఏం చేయలేం. నాకు బెడ్ రెస్ట్ కదా. ఈ 2 నెలలు చక్కగా తింటూ బబ్బుంటా. బ్రహ్మాండమైన ఆలోచన చేస్తా. ఓకేనా? మరి లేవగానే పెళ్ళంటే? శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అంటారు కదా, అలాగే పెళ్లి పెటాకులు కావడానికి మార్గం దొరకదా ఏంటి? డెఫినెట్ గా దొరుకుతుంది. అది ఆగిపోతుంది. మనం మన ప్లాన్ ప్రకారం చేయాల్సింది చేసి టాటా బై బై అందాం. సరే, నేను వెళ్తాను.
ఎవరైనా చూస్తే నిజంగానే కాలు విరక్కొడతారు. అబ్బా! ఆ! అయ్యో అబ్బా అబ్బా అమ్మో అయ్యో నొప్పి. పెద్ద పాప, చిన్న పాప, ఏంటి బావా పిలిచారు? ఆ, నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఆకాశం పిలుచుకురా. ఆ, దేనికి బావా? మంచి డాక్టర్ని పిలిపించాను, ఒకసారి చూస్తారంట. వద్దులేండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ, నువ్వెందుకు? నేనే తీసుకొస్తానులే. ఏమయ్య ఆకాష్, నీ కాలేమో బెనికింది, 2 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారన్నావుగా. నువ్వు అలా 2 నెలలు అవుటి వాళ్ళ మంచం మీద ఉండటం నేను చూడలేక, భరించలేక, పెళ్లి వాయిదా వేయటం ఇష్టం లేక, ఇదిగో ఈయనున్నారే, ప్రముఖ సుప్రసిద్ధ వాత పిత వైద్య రత్న అయిన ఈ మహంకాళ వీర వెంకట సత్యనారాయణ రాజు గారిని పిలిపించాను. వీరు నాటు వైద్యంలో దిట్ట. సార్ మీరు శ్రమపడి వీరిని ఎందుకు పిలిపించారు సార్? ఫేమస్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్యామ్ సుందర్ గారు చెప్పారు కదా, జస్ట్ 2 months బెడ్ రెస్ట్ చాలని. అది నచ్చకే ఈయన పిలిపించాను. వీరు మూలికలతో అలా టచ్ చేస్తే చాలు, నొప్పే కాదు, ఇరిగిన కాలు కూడా వెంటనే అతుకుపోతుందంట. అవును నాయనా, ఏ మూలానికైనా మూలం మూలికే. ఏ మూలిక దేనికో వంశపారంపర్య వైద్యుల ద్వారా తెలిసిన వాణ్ణి. నుజ్జైన ఎముకల్ని ఈ మూలిక అంటించగానే తిరిగి అతుక్కునేలా చేస్తుంది. మీకు బెణికిందెక్కడో, అసలు రక్త ప్రశ్న ఉందో లేదో, రక్తం సురున పాకేలా మూలిక పుల్లతో చెంగున అంటిస్తే నొప్పి మటుమాయమైపోతుంది. నువ్వు చెంగున లేచి లేడి పిల్లలా గంతులేస్తూ పరిగెడతావు. మీ ప్రయత్నం ఫలించదు, వదిలేయండి. ఇదిగో, నా వైద్యాన్ని అనుమానంతో వెక్కిరించొద్దు. నాకు పిచ్చ కోపం. పెద్ద వైద్యం పైకి లేస్తుంది. ఏ కాలు బెనికింది? చాపు నాయనా. చూపివయ్యా. ఏది నాయనా, కాలు సార్ చూపు. ఎక్కడ స్పర్శ ఉందా? లేదు. లేదా? లేదు. ఎక్కడ స్పర్శ ఉందా? లేదండి. చూసారా, అక్కడ నొప్పికి ఇక్కడ రక్త ప్రశ్న ఆగడం వల్లే. ఇక్కడ రక్తం ప్రాకించగలిగితే అక్కడ నొప్పి తగ్గుతుంది. ఇక్కడ ఆగిన రక్తం అక్కడికి ప్రాకుతుంది, నొప్పి పారిపోతుంది. అయితే పారిదోలండి. కాస్త ఓర్చుకో నాయనా, నొప్పి మటుమాయమైపోతుంది. పుల్లరిగింది. నా నొప్పి తగ్గదు, నేను ముందే చెప్పానుగా. ఒక పుల్లు ఇరిగితేనే చాలా నాయనా, చాలా పుల్లలున్నాయి. అయ్యా, ఏ పుట్టలో ఏ పామో, ఏ హస్తవాసి అలాంటిదో. నా వాచి అయితే ఆ వాచి కాదు నాయనా,
వాసి వాసి అంటారు. అమ్మా తలోపుల్లా తీసుకుని స్పర్శ వచ్చేలా కొట్టండి.